బీజేపీ నేతలు యాత్రలు ఆపి తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులపైన బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరంటూ కూడా ఎద్దేవా చేశారు. రైతులు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినటువంటి మోడీ సర్కార్కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రైతాంగం తరఫున ముసలి కన్నూరు పెట్టుకుని ఒక బస్సు యాత్ర పెట్టుకుని కళ్ళాల దగ్గరకు పోతున్నారు. ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోరాటం చేసి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాలేదు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం అని చెప్పి వాళ్ళు మాకు లెటర్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికా ప్రకటన చేసి కూడా చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి 1,40,00,000 మెట్రిక్ టన్నులకు మనకు ఈరోజు దిగుబడి అవుతుంది. మీరు 52 లక్షలకే మీరు ఇచ్చిండ్రు కాబట్టి దాన్ని మీరు మార్చేసి మొత్తం ధాన్యాన్ని కొనే విధంగా ఆదేశాలు తీసుకురావాలి. కానీ మీరు అక్కడ పోరాటం చేయకుండా, వ్యవసాయ శాఖ మంత్రిని కలవకుండా తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్ గోడౌన్లకు వెళ్తామని చెప్పి, మార్కెట్ యార్డ్లకు వెళ్తామని చెప్పి మీరైతే అంటున్నారో ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ